రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్య అని చెప్పి కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. టీడీపీ పోటీకి దూరంగా ఉండడం బీఆర్ఎస్ కోసమేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ట్వీట్ చేశారు. డమ్మీ క్యాండిడేట్ ను బరిలో దింపేందుకే బీజేపీ ప్రయత్నం చేస్తుందని ప్రయత్నాలన్న రాములమ్మ చాలా క్లియర్గా ట్వీట్ చేసుకొచ్చారు. టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ మూడు కుమ్మక్కయ్యాయని, టీడీపీ బరిలో ఉండకుండా బీజేపీ డమ్మీ క్యాండిడేట్ని పెట్టి బీఆర్ఎస్ని గెలిపించేటువంటి కుట్రలు కూడా చేస్తోందని చెప్పి విజయశాంతి అన్నారు. ఆ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ గెలుపు కోసమే పనిచేస్తున్నాయంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కేడర్ ప్రజలకు బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కుట్రల్ని చెప్పాలంటూ ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరంగా ఉంటామని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో తేల్చి చెప్పారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేది లేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అది తెలంగాణలో టీడీపీ పొద్దంటూ నడ్డాకు రహస్య లేఖ కూడా బీజేపీ నేతలు రాసుకొచ్చారట. నిన్న ఆర్టీవీతో మాట్లాడుతూ రామచంద్రరావు కూడా ఇదే వ్యాఖ్యలు చేసుకొచ్చారు. టీడీపీ, బీజేపీ కలిసి వెళ్తాయా అంటే మా నిర్ణయం లేకుండా ఏది జరగదు. రాష్ట్ర నాయకత్వాన్ని డెఫినెట్గా అధిష్టానం అడుగుతుంది, మేము మాత్రం వద్దనే చెప్తామని రకంగా వారు మాట్లాడుకొచ్చారు. ఒకసారి విజయశాంతి ఏం ట్వీట్ చేస్తానన్న మాట స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. సో విజయశాంతి ట్వీట్ చేస్తూ ఉంటే చాలా క్లియర్గా బీఆర్ఎస్ గెలుపు కోసమే బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి హోల్డ్ చేయండి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తెలియడంతో బీఆర్ఎస్ పార్టీ అది అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్రధర్మం కోసం ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. బీజేపీ ఈ ఉప ఎన్నికలో డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపి తన రహస్య మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పైకి బీజేపీని గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించినా రహస్యంగా బీఆర్ఎస్ గెలుపు కోసం తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయాలని సందేశం కూడా పంపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఏకంగా టీడీపీ కూడా బీఆర్ఎస్ కోసం పనిచేయండి అని చెప్పి రహస్యంగా మంతనాలు జరుపుతోందట. రహస్యంగా కార్యకర్తలకు పరిచయాలని సందేశాన్ని పంపిందట. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగో కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి ఆ విజయావకాశాలని దెబ్బతీయాలనే కుట్రలతో టీడీపీ మద్దతు బీఆర్ఎస్కు లభించే విధంగా బీజేపీ రహస్య అవగాహన కుదుర్చుకున్నట్టుగా సమాచారం అంతోంది. ఇలా కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు అవగాహన కుదుర్చుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల అవకాశవాద రాజకీయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరించే బాధ్యతను స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని కోరుతున్నానని చెప్పి విజయశాంతి ట్వీట్ చేశారు. మరి టీడీపీ, బీఆర్ఎస్ అంటేనే కొంత వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీలుగా చెప్తూ ఉంటారు. అటువంటి మరి టీడీపీ ఇప్పుడు రహస్యంగా మిత్రపక్షమైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని చెప్పి విజయశాంతి చెప్తున్న నేపథ్యంలో ఆ టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి టీడీపీ తమ కార్యకర్తలకు ఏకంగా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని సందేశం కూడా పంపిందని చెప్పి విజయశాంతి అంటున్నారు. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి టీడీపీ, బీజేపీలు కలిసి ఓ డమ్మీ క్యాండిడేట్ని పెట్టి బీఆర్ఎస్ని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాయి. విజయశాంతి మాటలకు ఏ రకమైనటువంటి ఆధారాలు లేకపోతే ఏ రకమైనటువంటి సంకేతాలు కనబడుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఒక అనైతికమైనటువంటి అవగాహన కుదుర్చుకునేందుకు పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. నిన్న ఆ వార్త వైరల్ అవుతా ఉంది. దానికి తోడు నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ ఉప ఎన్నికకు సమాయత్తంగా లేదు కాబట్టి పోటీకి దూరంగా ఉండాలి, అటు ఎవరికి మద్దతు ఇవ్వద్దు అనేటువంటి ఒక స్టేట్మెంట్ తీసుకోవడంతో ప్రస్తుతం మళ్ళీ విజయశాంతి అంశం మళ్ళీ చర్చకు వస్తా ఉంది. ఎందుకంటే ఒకరోజు ముందే విజయశాంతి ట్వీట్ చేశారు ఈ అంశాన్ని. బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీలు ఒక అవకాశవాద రాజకీయాన్ని మలుచుకునేలాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చూడబోతా ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధి చేకూర్చేలా ఒక డమ్మీ అభ్యర్థిని బీజేపీ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. టీడీపీ కూడా దూరంగా ఉంటుంది. సో ఈ ఎజెండానే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేటువంటి దాంట్లో భాగంగా ఒక ప్లాన్ వ్యూహాత్మకంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇట్లాంటి అంశాలను ఓటర్లకు వివరించాలి, జనాలను జాగృతం చేయాలనేటువంటి స్టేట్మెంట్ ఆమె చేశారు. ఇప్పుడు జనరల్ గా మనం చూస్తే టీడీపీ ఎన్డీఏలో అలయన్స్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నారు. అటు టీడీపీ, జనసేన, తర్వాత బీజేపీ ఎన్డీఏలో షామిల్ అయి ఉన్నారు. ఆల్రెడీ కేంద్రంతో
షేర్ చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి పదవులు కానీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయినారు కేంద్రంలో కూడా. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి పోటీ దూరంగా ఉంటే మరి బీజేపీకి మద్దతు తెలపాలి. బీజేపీకి కూడా మద్దతు తెలపట్లేదు అంటే దాని మీనింగే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపేటువంటి కార్యక్రమం ఇంటర్నల్ గా జరుగుతుంది అనేటువంటిది విజయశాంతి ఆరోపణ చేస్తా ఉన్నారు. మరి దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు, బీజేపీ ఒకవేళ సంప్రదిస్తే మాత్రమే మద్దతు ఇద్దాం, సంప్రదించకపోతే వదిలేద్దాం, ఇప్పటివరకు అప్పటివరకు తటస్థంగా ఉందాం అనేటువంటి స్టేట్మెంట్. ఒక స్టేట్ లో ఒక పాలసీ, ఆంధ్రప్రదేశ్ లోనేమో మిక్స్డ్ గవర్నమెంట్ ఉంటుంది, కలిసి ఉంటారు, అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అడిగితేనే అనేటువంటిది కరెక్ట్ కాదు, దీని వెనకాల కుట్ర ఉందనేటువంటిది ఆరోపణలు వస్తాయి. చూడాలి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి బీజేపీ టీడీపీ మద్దతు కోరుతుందా, పోటీ చేయనప్పటికీ కూడా మీ పార్టీ క్యాడర్ ని బీజేపీ విజయానికి కృషి చేయాలనేటువంటి కోరే అవకాశం ఉందా? దాంతో పాటు జనసేనకి సంబంధించి కూడా చర్చ ఉంది గత కొంతకాలం, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎట్లాంటి స్టెప్ తీసుకుంటుందో. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో బేసిక్గా కొన్ని నియోజకవర్గాల్లో రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభావం కనపరిచింది. ఎట్లా అంటే బీజేపీకి మద్దతుగా నిలబడింది అనేది చర్చ జరుగుతోంది. మోస్ట్లీ ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో ఆ విషయాల్లో జూబ్లీహిల్స్లో టీడీపీ కనుక నిజంగానే తమ పార్టీ కార్యకర్తలకి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్తే కనుక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అటువంటి నిజంగా పరిస్థితి ఉందంటారా? నిజంగా టీడీపీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పే ఆలోచన చేస్తుందా? అటువంటి ప్రయత్నం చేయగలుగుతుందా? విజయశాంతి ఆ రకంగా ఎందుకు కోట్ చేయాలనుకుంటున్నారు? దాని తగ్గట్టుగా ఏదైనా వారికి ఏమైనా ఆధారాలు కానీ లేకపోతే ఇలా జరుగుతుందనే విషయాలపైన ఏదైనా చర్చ జరుగుతోందా? అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల ప్యాటర్న్ మనం చూసాము. సెటిలర్స్ ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు గతంలో షేర్లింగంపల్లి, కూకట్పల్లి, మేడ్చల్, ఎల్బీ నగర్ కానీ ఇట్లా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేసినటువంటి సిచ్యువేషన్ కనిపింది. శివారు ప్రాంతాల్లో కానీ ఈ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో. సో ఆ ప్యాటర్న్ కంటిన్యూ కావాలంటే టీడీపీ దూరంగా ఉండాలి, లేదంటే టీడీపీ ఆ ఓట్లు చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. అది ఎవరికి ప్లస్ అవుతుందో ఎవరికి మైనస్ అవుతుందో ఎన్నికల్లో అంచనా వేయడం కష్టం. కాబట్టి పోటీకి దూరంగా ఉండాలి. దాంతో పాటు ఎవరికి మద్దతు ఇవ్వద్దు అనేటువంటిది నిన్న చంద్రబాబు నాయుడు కలిసినటువంటి టీడీపీ నాయకులు సూచన అయితే చేశారు వారికి. దాంట్లో పార్టీ నిర్ణయం తీసుకుంది, బీజేపీ అడిగితే ఇద్దాం లేకపోతే సైలెంట్ గా ఉందాం అనేటువంటి నిర్ణయం. ఈ ప్యాటర్న్ ఉద్దేశించే విజయశాంతి ఈ రకంగా ట్వీట్ చేశారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. గతంలో ఎట్లయితే సెటిలర్స్ బీఆర్ఎస్ కు మద్దతు నిలబడ్డారు అంటే 10 years పాలనలో సెటిలర్స్ పైన పెద్దగా అటాక్ జరగలేదు, వారిని ప్రోత్సహించారనేటువంటి ప్రచారం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో వాళ్ళు ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ వైపు మొగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉండకపోవచ్చు, అది చర్చ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ కు ఫెచింగ్ అవుతుంది. ఇదంతా లోపాయకారి ఒప్పందం అనేటువంటిది విజయశాంతి చేస్తున్నటువంటి అలిగేషన్. దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. బీజేపీ కానీ టీడీపీ కానీ బీఆర్ఎస్ కానీ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పెద్ద అలిగేషన్